ఉస్తాద్ భగత్ సింగ్ ఇట్టా ఫట్టా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ నిన్న 19వ తారీఖు ఉగాది కానుకగా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు. అంటే దీనికి ఇది హిట్ అని చెప్పలేము, అట్లాని ఫ్లాప్ అని చెప్పలేము. దీని కారణాలు ఏంటో కూడా కొంచెం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ చిత్రం ముఖ్యంగా కథా విషయమే ఈ చిత్రానికి రొటీన్గా ఉందని పేరు వచ్చింది. ఎందుకంటే సహజంగా మాస్ హీరోల స్టోరీలే అలాగ ఉంటాయి వాస్తవానికి. ఎలా అంటే చిన్నప్పుడు ఏదో వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది, ఆ కారణమైనటువంటి వీళ్ళని తను పెద్ద అయినాక కక్ష తీర్చుకోవడం, లేదా ఎవరినో రక్షిస్తానికి అంటే ఒక హీరోయిన్ ఒక పాపను రక్షిస్తానికి వీళ్ళంతో పోరాడిన తత్వాలు, ఇవన్నీ కూడా మాస్ హీరోల స్టోరీలు. అంటే ఇక్కడ స్టోరీలో పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండవు కాబట్టి గొప్ప కథను కానీ ఒక వెరైటీ కథ అని అయితే చెప్పలేము. అయితే కథనంలో అట్రాక్టివ్గా లేదా కథనాన్ని ఇంట్రెస్టింగ్గా చూపించగలిగితే కాస్త సినిమా ఆడుతుంది. ఇక్కడ అంతకు మించి వెళ్ళలేకపోవడం, అంటే విజువల్ ఎఫెక్ట్స్ విజువల్ వండర్స్ లేకపోవడం కానీ పాటల్లో గొప్పతనం లేకపోవడం వల్ల ఈ సినిమాకు గొప్ప విజయంగా చెప్పడానికి వీలు లేకుండా తయారైందని చెప్పొచ్చు. అంటే రొటీన్ దగ్గరగా ఉంది, రొటీన్ పాటలు, రొటీన్ అదే పవన్ కళ్యాణ్ అదే స్టెప్స్ మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఆయన గత సినిమాల తాలూకు పాత క్లిప్లతో కంపేర్ చేస్తూ అవే స్టెప్స్ అవే ఊపుడు అదే ఊగుడు అదే స్టైల్లో ఉన్నాయని కూడా కంపారిటివ్ చూపిస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ని ఇప్పుడు దగ్గర మనం చూస్తున్న కానించి ఒక 20-25-30 ఇయర్స్ అయింది ఆయనని చూడబట్టి మనం హీరోగా. సో ఆ జనరేషన్ ఈ జనరేషన్స్ దగ్గర 4 తరాలు చూసాం. అంటే 10-5 ఇయర్స్ డిఫరెన్స్ తోటి వాళ్ళని ఆకట్టడానికి పాత తరం ఎలా ఉందో ఈ కొత్త తరం ఏం ఆలోచిస్తుందో, కొత్త యూత్ కొత్త జనరేషన్ ఏంటి ఆలోచన తగ్గట్టు అట్రాక్టివ్గా లేదనేది ఒక రివ్యూ అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ కొత్త జనరేషన్ ఆలోచన విధానాలకి దూరంగా ఉండడం, కొత్త జనరేషన్ అంతా కూడా విజువల్ ఎఫెక్ట్స్ కోసం, విజువల్ వండర్ కోసం. అందుకనే మనం చూస్తున్నాం బాహుబలి కానీ ఇట్లాంటి చిత్రాలు, నిన్న కల్కి చిత్రాలు, హనుమాన్ చిత్రాలు, ఇవన్నీ కూడా ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ తోటి వండర్ క్రియేట్ చేయబడిన చిత్రాలు. కాబట్టి ఒక అవతారం చూసినా కూడా ఇట్లాంటి చిత్రాలు ఎందుకు సూపర్ డూపర్ పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ స్థాయిలో పేర్లు తెచ్చుకొని కలెక్షన్లు వస్తున్నాయంటే ఇక్కడ విజువల్ వండర్స్ అనేది ఒకటి సినిమా కలిసి వచ్చే అంశంగా ఉంది. కొత్త జనరేషన్ కోరుకుంటుంది. అది ఈ సినిమాలో మిస్ అయినట్టుగా మనం చెప్పొచ్చు. ఎంతసేపటికి ఆ హీరో ఊగడాలు, ఆ హీరో పంచ్ డైలాగులు, దాంతోపాటు ఆయన అంటే ఇప్పుడు ఎంత రాజకీయ పార్టీ డైలాగులు లేవని చెప్పినా కూడా సినిమాలో అయితే కొన్ని డైలాగులు ఉన్నాయని మనకు అర్థమవుతున్నాయి. ఏంటంటే సబ్జెక్టు అక్కడ సినిమాలో సబ్జెక్టు సీఎం పోస్టు, సీఎం కాబట్టి నువ్వు అవునని అన్నా కాదన్నా ఆ సీఎం పోస్టు గురించి డైలాగులు ఉన్నటువంటి కంపారిటివ్గా బయట రాజకీయాలతో పోలుస్తూ ఉన్నారు. అక్కడ ఎంతసేపటికి అవే మూసధోరణి కనిపించిందంటే ఆ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు గత 20 ఏళ్ళ చిత్రాల నుంచి ఎప్పుడు వింటున్న డైలాగులే కాబట్టి చిత్రం కొంచెం ఎక్కువ ఆకర్షణీయంగా లేదు అనేది టాక్. అంటే ఇక్కడ ఏంటంటే అట్టర్ ఫ్లాప్గా బోరుగా ఫీల్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయితే కాదు, కాకపోతే బాగా ఇంట్రెస్ట్ చూపించి బాగా చూసి థ్రిల్గా ఫీల్ అయ్యేంత గొప్పగా లేదనేది కామన్ మ్యాన్ చెప్తున్నటువంటి విధానం. దీంతోపాటు అంటే ఆ సినిమా కొంచెం ముందు రోజు రిలీజ్ అయినటువంటి దురంధర్ 2 పార్ట్ చాలా విజువల్ అంటే ఒక థ్రిల్ ఫీలింగ్ తోటి ఆ యుద్ధ సన్నివేశాలు కానీ జాతీయతా భావాన్ని దేశభక్తిని పొడినటువంటి చిత్రం. రణవీర్ సింగ్ చేసినటువంటి అద్భుత నటన వాటి ముందు ఇది పేలపోయి ఉండటం కొంచెం ఈ సినిమాకు మైనస్ కూడా చెప్పొచ్చు. సరే, టెక్నికల్ వాల్యూస్ ఎట్లాగో అంటే ఎడిటింగ్ కానీ కెమెరా వర్క్ కానీ బాగానే ఉంటుంది. హీరోగా పవన్ కళ్యాణ్ నటన బాగానే ఉంటుంది. హీరోయిన్లు అయిన రాశి ఖన్నా, శ్రీలీల వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అందరూ కూడా మంచి టెక్నీషియన్సే కాబట్టి మంచి ఆర్టిస్టులే కాబట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ విషయంలో 100కి 100% ఎవరికైనా మార్కులు వేయచ్చు. ఆ విషయంలో డోకా లేదు. బట్ సినిమా చూసి ఫీల్ అయ్యేటువంటి విషయానికి వస్తే మాత్రం గొప్ప చిత్రంగా నిలబడటానికైతే అవకాశం లేకుండా ఉంది. అందుకనే గత చిత్ర తాలూకు రికార్డ్స్ ఏవి కొత్తగా బ్రేక్ చేస్తారనేది ఎక్స్పెక్టేషను ఫ్యాన్సే చేసుకోలేని దశలో ఉన్నారని ఒక వార్త అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. సో మొత్తం మీద ఉస్తాద్ భగత్ సింగ్ అనేది సూపర్ హిట్ కాదు, ఫ్లాప్ కాదు, మిక్స్డ్ టాక్ అని చెప్పొచ్చు. సో చూస్తే చూడొచ్చు, చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి రావచ్చు.